ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నా పేరు ప్రసన్న కుమార్. ఎల్ షుద్దాయి సంఘము నుండి మిమ్మలను ఈ వాక్యానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు ఏమై ఉన్నాడు? ఈరోజు మనకున్న టాపిక్ ఏంటంటే, మనకులాగనే దేవునికి వ్యక్తిత్వం ఉందా, వ్యక్తిగా దేవుడు ఉన్నాడా అనే ఈ ప్రశ్నతో ఈరోజు పాఠాన్ని ప్రారంభించాలని ఆశిస్తూ ఉన్నాం. దేవుని గురించిన చాలా సంవత్సరాల నుంచి తత్వశాస్త్రవేత్తలు, తాత్వికులు వేల సంవత్సరాల నుంచే దేవుణ్ణి కనుగొనాలి అనే ఆశ ఉండి వారు తపస్సులు చేశారు, ధ్యానాలు చేశారు. నిత్యుడైన దేవునిని గురించిన ఆలోచన చేస్తూ వారి జీవితాన్ని గడిపి నిజమైన దేవుణ్ణి కనుగొన్న వారు ఉన్నారండి. కానీ నిజమైన జ్ఞానం బైబిల్లో ఉన్నది అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 1:18 ఎవడైనను ఎప్పుడైనను దేవునిని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను అని రాయబడింది. 1 యోహాను పత్రిక 4:12 ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడునూ చూడలేదు. నిర్గమాకాండం 33:20 దేవుడు మోషేతో మాట్లాడుతూ ఏ నరుడు నన్ను చూచి బ్రతుకడు అని చెప్పాడు. అదే 33:23 నేను నా చెయ్యి తీసి తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు గాని నా ముఖమును నువ్వు చూడలేవు మోషే అని దేవుడు చెప్పాడు. మోషే దేవునితో మాట్లాడాడు. ఆయనతో ముఖాముఖిగా చూడలేదు కానీ ముఖాముఖిగా మాట్లాడగలిగాడు. దేవుని కుమారుడైన యేసు తండ్రి అయిన దేవుణ్ణి మనకు ప్రత్యక్షపరిచాడు. యోహాను సువార్త 14:7 నుంచి 11 వరకు యేసు ఫిలిప్పుతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, మానవుడు తనంతట తాను దేవుణ్ణి తండ్రిని బయలుపరిచేది కుమారుడేనని చెప్తున్నాడు. యోహాను సువార్త 17:3 దేవుణ్ణి, ఆయన కుమారుడైన క్రీస్తును తెలుసుకోవటమే నిత్య జీవమని, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును తెలుసుకుంటే నిత్య జీవమని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవునికి వ్యక్తిత్వం ఉంది. God has a personality. God has a nature. God has a unity. God has a supernatural attributes. ఈ 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 1, God has a personality. దేవునికి వ్యక్తిత్వం ఉంది. వ్యక్తిగా దేవుడున్నాడని మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఆయన వ్యక్తిగా ఉంటే వ్యక్తిత్వం ఉండాలి కదా. జ్ఞానం, భావానుభవం, నిగ్రహ శక్తి అనే గుణ లక్షణాలు ఉంటే అతను వ్యక్తి అని చెప్తాడు. వ్యక్తి అని దేన్ని బట్టి చెప్తారండి? అతనికి భావోద్రేకాలు ఉండాలి. ఆ భావోద్రేకాలు కంట్రోల్లో ఉంటే మూర్తిమత్వం అంటారు కదా. మనం గుర్తుంచుకుందాం, ఒక బొమ్మ ఉంది, దానికి ఏమైనా భావోద్రేకాలు ఉంటాయా? దానికి ఏమైనా జ్ఞానం ఉంటుందా? దానికి ఏమైనా శక్తి, నిగ్రహ శక్తి ఉంటుందా? ప్రతిస్పందించగలదా? లేదే. మన దేవుడు ఒక వ్యక్తి అని గ్రహించాలి. ఆయన సజీవుడు,
ఆయన నిర్దిష్టమైన గుణలక్షణాలు గలవాడు. దేవుడు ఒక వ్యక్తి. ఆయన విద్యుత్ శక్తిలాగా ప్రేరేపించే లేకపోతే కనిపించే శక్తి కాదు. ఆయన ఒక వ్యక్తి. ఇర్మియా గ్రంథం 10:10లో యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము కలిగిన దేవుడు అని రాస్తున్నాం, చదువుతున్నాం. అపోస్తలుల కార్యం 14:15లో మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి జీవము గల దేవుని వైపు తిరగండి అని చెప్పాడు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1:9-10 మీరు అసత్యమైన వాటిని విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునకు దేవునికి దాసులుగా రండి, దాసులవ్వండి అని దేవుని పిలుపునిస్తున్నాడు. 2వ దినవృత్తాంతములు 16:9 మన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్న కనుదృష్టి, తెలియజేసే జీవం, వ్యక్తిత్వం కలిగిన సత్యం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కీర్తనలు 94:11 నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నవి అంటే ఆయనకు జ్ఞానమున్నదని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దేవునికి వ్యక్తిత్వం ఉంది. దేవుడు భావోద్రేకాలు ఉండాలి, భావోద్రేకాలు ఉంటాయి అని మనం గుర్తించాలి. రెండోది దేవుని స్వభావం, గాడ్స్ నేచర్. లూకా సువార్తలో 24:39 నేను ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడండి, నన్ను పట్టి చూడండి, నాకున్నట్టుగా మీరు చూస్తున్న ఎముకలను మాంసమును భూతములకు ఉండవని చెప్పారు. అంటే దేవుని స్వభావం ఏంటి అనంటే దేవుడు ఆత్మస్వరూపి. ఆత్మకు శరీరము, ఎముకలు, రక్తము ఉండదు. ఇట్ ఈస్ ఏ న్యాచురల్ థింగ్. అయితే యేసుక్రీస్తు ప్రభు దేవుడిని బయలుపరచటానికి పరలోకములో ఉన్న తన సూపర్ న్యాచురల్ శక్తిని విడిచిపెట్టి సాధారణమైన వ్యక్తిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకనే ఆయనకు శరీరము, రక్తము, మాంసము ఉన్నవి. అవి ప్రత్యేకమైనవి, పరిశుద్ధమైనవని బైబిల్లో మనం చూస్తాం. లూకా సువార్త 24:39 ఆయన భూతములకు ఉండవు కానీ మనుష్యులకు ఉంటాయి. యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలెను అని రాయబడింది. 1 తిమోతి 1:17 సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యవంతుడకు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక అని చెప్పాడు. 1 తిమోతి 6:16 దేవుని గురించి చెబుతూ సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు, మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు, ఎవడను చూడనేరడు అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి దేవునికి ఒక స్వభావం ఉన్నది. గాడ్ హ్యాస్ ఏ నేచర్. ఇక మూడవది దేవుడు గాడ్ ఈజ్ ఏ యూనిటీ, ఏకత్వము గలవాడు. మీరు గుర్తుంచుకోండి, సత్యము కాని వాటిలో భిన్నముగా మనకు కనిపించేవి ఎన్నో ఉంటాయి. కానీ దేవుడు సత్యవంతుడు. మన ప్రభువు ఒకే ఒక్కడు అయి ఉన్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 6:4 ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా,
యెషయా 44:6లో ఇశ్రాయేలీల రాజైన యెహోవా వారి విమోచకుడై సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. యెషయా గ్రంథం 45:21 నేను నీతిపరుడనగు దేవుడును రక్షించువాడను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడు లేడు. బైబిల్ కాడ కాస్తంత ప్రజలు వ్యతిరేకించేది ఏంటి అంటే, నేను తప్ప వేరే దేవుడు లేడంటాడేంటి? ఈ బైబిల్లో ఉన్న దేవుడు నేను తప్ప వేరొక దేవుడు లేడంటాడేంటి? ఇది కొంతమంది ఈ మింగుడు పడని ఒక వచనం. అవునండి, దేవుడు ఆయన ఏకరీతిగా ఉన్నాడు. దేవుడు తప్ప వేరొకడు లేడు, ఉండకూడదు, ఉండడు అనేది నేను నమ్ముతున్నాను. దేవునికి God has a natural attributes, supernatural attributes. అంటే సర్వసాధారణమైన గుణలక్షణాలు కాకుండా అసాధారణమైన గుణలక్షణాలు ఉంటేనే కదా అతడు దేవుడు అని మనం చెప్తాం. మరి దేవుని స్వభావాన్ని మనం చెప్తున్నప్పుడు, దేవుని గుణాలను మనం చెప్తున్నప్పుడు ఆయన ఏమై ఉన్నాడో కూడా చెప్పాలి కదా. అలా చెప్పకుండా ఉంటే అతడు దేవుడు అని మనం ఎలా చెప్తాం? దేవునికి పర్సనాలిటీ ఉంది, వ్యక్తిత్వం ఉంది, గుణాలు ఉన్నాయి, స్వభావం ఉంది అని మనం చెప్పాం కదా. మరి ఆయనకున్న గుణాలు ఏంటి అంటే, ఒకటి శాశ్వతుడై ఉండాలి. దేవుడు అనేవాడు శాశ్వతుడై ఉండాలి. God has a eternity. దేవుడు నిత్యుడై ఉండాలి. అవునండి, కీర్తనల గ్రంథం 90:2 పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. 1 తిమోతి 1:17 సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు వాడవు నీవే. ఆదికాండం 1:1 ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆయన అందరికంటే ముందున్నవాడు. ఆయనను ఎవరు సృష్టించలేదు. ఆయన శాశ్వతుడు. రెండవది, ఆయన మారనివాడు, అన్చేంజబుల్, మార్పు లేనివాడు. దేవుడు అనాదిగా ఉన్నాడు, ఆయన మార్పు లేనివాడు. 1 సమూయేలు గ్రంథం 15:29 ఏమంటాడు? ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపడు. మలాకి 3:6 ఏమన్నాడు? యెహోవా నాయన నేను మార్పు లేని వాడను. యాకోబు 1:17 ఏమన్నాడు? శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయి అయినను లేదు. మార్పు లేనివాడు. నంబర్ 3, ఆయన సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడు అంటే అన్ని శక్తులన్నీ ఆయనలో ఉన్నాయి. ఆదికాండం 1:1 సృష్టించే శక్తి ఉంది. 1:3 మాట్లాడే శక్తి ఉంది. యోబు గ్రంథం 42:2 ఏమండి? నీవు సమస్త క్రియలు చేయగలవు అంటే క్రియ చేసే శక్తి ఉంది. కీర్తనలు 33:9 కార్యములు స్థిరపరిచే శక్తి ఉంది. ఇర్మియా గ్రంథం 32:27 నేనే యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అవునండి, ఆయనకు అసాధ్యమైనది ఏదైనా. హీ ఈజ్ ఏ సూపర్ న్యాచురల్ పవర్, సర్వశక్తి కలిగిన దేవుడు. నెక్స్ట్ 4వది, ఆయన సర్వవ్యాపి.
సర్వవ్యాపి. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం. అంటే ఒకే సమయంలో ఆయన అన్ని చోట్ల ప్రత్యక్షము కాగలడు. కీర్తనల గ్రంథం 139 7 నుండి 9 వచనాల్లో, నీ ఆత్మ నుండి నేనెక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పోవుదును, నేను ఆకాశమునకెక్కినను నీవొక్కడునున్నావు, నేను పాతాళములో పండుకొనినను నీవొక్కడునున్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్రపు దిగంతములలో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును. ఇర్మియా గ్రంథం 23:23, నేను సమీపమున నుండు దేవుడును మాత్రమేనా, దూరమున నుండు దేవుడును కానా అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:23లో, ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాడు సంపూర్ణత అయి ఉన్నది. నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. ఆయన సర్వవ్యాపి. ఇక ఆయన సర్వజ్ఞాని, ఓమ్ని ప్రెజెన్స్, ఓమ్ని సైన్స్, ఓమ్ని పొటెంట్. సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి, సర్వజ్ఞాని. సర్వశక్తిమంతుడు అంటే ఓమ్ని పొటెంట్, సర్వవ్యాపి అంటే ఓమ్ని ప్రెజెన్స్, సర్వశక్తిమంతుడు అంటే ఓమ్ని సైన్స్, సర్వజ్ఞాని ఓమ్ని సైన్స్. మొదటి దినవృత్తాంతములు 28:9లో, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. మొదటి దినవృత్తాంతములు 16:9. కీర్తనలు 94:11. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవా తెలిసి ఉన్నది. దానియేలు 2:20, దేవుడు జ్ఞాన బలమును కలవాడు. యోబు 42:2, నీ ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదు. యెషయా 40:28, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. కనుక ఇంకా దేవునికి ఉన్న మోరల్ యాట్రిబ్యూట్స్ కూడా మీకు జ్ఞాపకం చేస్తాను, సింపుల్గా జ్ఞాపకం చేస్తాను. వీటిని మోరల్ యాట్రిబ్యూట్స్, నైతికమైన గుణ లక్షణాలు. దేవుడు పరిశుద్ధుడు. 2, దేవుడు నీతిమంతుడు. 3, దేవుడు దయాదాక్షిణ్యపూర్ణుడు. 4, దేవుడు ప్రేమస్వరూపి. 5, దేవుడు నమ్మదగినవాడు. ఇంకా ఆయన మహనీయుడని, కృపాసత్య సంపూర్ణుడని, రోషం గలవాడని, మహోన్నతుడని, అదృశ్యుడని, యథార్థవంతుడని, ఆయనే వెలుగని, పరిపూర్ణుడని, అక్షయుడని, ఆయన వంటి వాడు ఎవరు లేరని, దీర్ఘశాంతుడని, కనికరము చూపేవాడని, ఉత్తముడని, ఏకరీతిగా ఉన్నవాడని, నిజమైన వాడని, అక్షయుడని, దహించు అగ్ని అని ఎన్నెన్నో దేవునికి ఉండాల్సిన ఇట్ ఈస్ ఏ మోరల్ అట్రిబ్యూట్స్. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు వ్యక్తిగా, నైతికమైన విలువలు కలిగిన వ్యక్తిగా, సామాజిక విలువలు కలిగిన వ్యక్తిగా, ఆయన స్వభావము, ఆయన ఏకత్వం, ఆయన ఐక్యత, ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పవి. యేసు ప్రభు దగ్గరికి వస్తే మనం నూతన సృష్టిగా మార్చబడి ఆయన వ్యక్తిత్వాన్ని పొంది మనం కూడా ఆయన స్వరూపంలో, ఆయన స్వభావంలోకి మార్చబడతాం. ఆయనలో ఉన్న ప్రేమ మనలోకి వస్తుంది, ఆయనలో ఉన్న కృప మనలోకి వస్తుంది. యేసు ప్రభు లక్షణాలన్నీ మీలో సంపూర్ణంగా దేవుడు తీసుకుని వచ్చి ప్రభు రాజ్యం కొరకు సిద్ధపరిచి ఆయన ఎదుట నిన్ను నన్ను నిలవబెట్టి మహిమలో మనల్ని నిలిపి నడుపును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఒక ప్రశ్న, దేవుని స్వభావం ఏమిటి అని
ఎవరైనా మిమ్మల్ని అడిగితే దేవుని స్వభావాన్ని గురించి చెప్పాలంటే ఇదంతా చెప్పాలి కనుక నేర్చుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ.